ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు చెప్తున్నారు, అది ఒక పార్శ్వం. కానీ ప్రభుత్వ విజయాలు కూడా ఉన్నాయి కదా. ఉదాహరణకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి కలిస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ప్లేస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. దానివల్ల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది, పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. ఇది అంటే చిన్న ఒక 2 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయం కింద మీరు భావించరా? ఎందుకంటే మనకి అనేక కూడా ఉంది. 29 రాష్ట్రాల మధ్య పోటీలో ఒక అంటే 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం నంబర్ 1 పొజిషన్లో పెట్టుబడులను ఆకర్షించడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 రావడం అనేది ఈజ్ ఇట్ ఏ స్మాల్ అచీవ్మెంట్? అక్కడే నేను చెప్పాను. నేను ఇంతకుముందు ఏదైతే విమర్శ చేశానో ఆ విమర్శే వాళ్ళకు ఫస్ట్ పాయింట్గా వస్తుంది. నేనేమంటున్నాను, ఇది కార్పొరేట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇది ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. వాళ్ళకి చేయడానికి చూస్తున్నాడు, రైతులకు కానీ పేదవానికి కానీ ఏమి ఇవ్వకుండా అని నేను చెప్తున్నా. అది ఏదైతే వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్తున్నాడో దాంట్లోనే ఆయనకు వచ్చింది. మిగతా దేంట్లో వచ్చింది? ఏ ఒక్క దాంట్లోనైనా సరే మిగతా వాళ్ళకంటే ఇతను బెటర్ అని వచ్చిందే? కరప్షన్ విషయంలో ఏమన్నా వచ్చిందే? లేదంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో మంచి అడ్మినిస్ట్రేషన్ అని ఎవరు అనడం? ఈవెన్ అసలు చంద్రబాబు నాయుడు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, ఏంది చంద్రబాబు గవర్నమెంట్ ఇట్లుంది, ఒక్కడు భయపడడం లేదు అని. ఇంతకుముందు చంద్రబాబు గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఏదైనా కరప్షన్ ఏదైనా జరిగితే అసలు చంద్రబాబు పిలిపించి దండించేవాడు. నాకు బాగా గుర్తుంది. దండించడమే కాకుండా దాన్ని పేపర్లో వచ్చేటట్లు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక లేడీ ఎంఆర్ఓని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అతను దాడి చేస్తే ఈయన రాజమండ్రిలో క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాడు, ఎమ్మెల్యే కాదు ఎంఆర్ఓ తప్పు అని. కాబట్టి అంటే దిగజారి ప్రవర్తిస్తా అన్నాడు. పక్కా నీ ఎమ్మెల్యే ఒక కాంట్రాక్టర్తో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినాడని వస్తే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నువ్వు కంట్రోల్ పెడతాన్నావా? కాబట్టి ఏమంటే నాకు తెలిసిందో చంద్రబాబు నాయుడుకి అడ్మినిస్ట్రేషన్ పైన కంట్రోల్ లేదు, వాళ్ళ ఎమ్మెల్యేల పైన కంట్రోల్ లేదు. పక్కాగా అవినీతి జరుగుతుంది. ఎంత అవినీతి అంటే పాపం ఆయన ఊహించనంత అవినీతి జరిగిపోతుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు పార్టీ పరంగా. అంటే ప్రభుత్వంలో ఆయన ప్రమేయం లేనప్పటికీ పార్టీలో ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే భయంకరమైనటువంటి అవినీతి జరుగుతుంది అని అంటారు. అంటే రీజన్ ఏంటి? రీజన్ అంటే ఈయన మారాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరి లేడు. గతంలో రామారావు పీరియడ్లో అయితే ఇంకా అవినీతి కంటే భయపడేవాళ్ళు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సహజంగా పరిష్కారం ఏమంటారు దీనికి? ఇప్పుడు ఈయన పరిష్కారం కాదు, ఈయన అది నమ్ముతున్నాడు. డబ్బు కూడబెట్టుకోవాలి, రేపు మళ్ళీ ఎలక్షన్లో 225 సీట్లకు పెంచుకోవాలి 175ని. ఈ పార్టీ ఫిరాయింపుదారులను కూడా కొనుగోలు చేశాడు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని కొనుగోలు చేసే సంస్కృతికి ఆయన తెరదీశాడు. రాజకీయాలు ఆ రకంగా కూడా దిగజార్చాడు. ఇప్పుడేమంటే మళ్ళీ డబ్బు పెట్టి రేపు ఎన్నికల్లో గెలవాలి, కనీసం రేపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మెజారిటీ సీట్లు గెలవాలనే ఒక రాజకీయ నిర్ణయానికి వచ్చాడు ఆయన. కాబట్టి వాళ్ళ ఇంత అధ్వానంగా కరప్షన్ ఎంకరేజ్ చేసి ఇది చేస్తున్నాడు అంతే. సో మీరు చెప్పండి, మీరు అనంతపురం జిల్లా వాసి, అంటే మీరు కర్నూలు అయినప్పటికీ మీరు అనంతపురంలో సెటిల్ అయ్యారు నాకు తెలిసి. ఇటీవల కాలంలో అనంతపురంలో కరువు విపరీతంగా వచ్చింది. అయితే రెయిన్ గన్స్తో కరువుని పారదోలేమనేటువంటిది ప్రభుత్వ వాదన. అది ఎంతవరకు నిజం? ఇది కూడా ఒకటి చంద్రబాబులో వచ్చిన మార్పులు, ఇది కూడా చెప్పాలి. ఎంత పచ్చి అవాస్తవం అన్నమాట ఇది. అసలు ఇంక విచిత్రం ఏమంటే పాపం టీవీలు చూసిన వాళ్ళంతా అనుకున్నారు అక్కడేదో చంద్రబాబు నాయుడు 3 రోజులు అక్కడే టికానా వేశాడు, మంత్రులందరూ అక్కడే ఉన్నారు, ఆఫీసర్లందరూ అక్కడే ఉన్నారు కాబట్టి అంత ఇది చేశాడని. అది అయిన తర్వాత నేను ఒక 10 డేస్కి పోయిన తర్వాత ఆడ ఈనాడు ఆఫీస్ వెనక ఒక రైతు పొలంలో రెయిన్ గన్స్ పెట్టారంటే పోయి ఆ రైతును పిలిపించి మేము విచారిస్తే పంట పచ్చగా ఉంది కానీ కింద కాయలు లేవు. ఆయన అడిగాం, ఏమయ్యా రెయిన్ గన్స్ పెట్టారంట కదా ముఖ్యమంత్రి వచ్చి చేశాడంటే, సార్ వచ్చాడు కానీ లేటుగా వచ్చారు కాబట్టి మాకు పంట రాలేదు, అప్పటికే టైం అయిపోయింది అన్నారు. నేను ఒకటే అడుగుతాను, నీవు పంటలంతా కాపాడినాను 6 లక్షల ఎకరాల్లో కాపాడినానని చెప్పి రోజు చెప్తే పాపం జనమంతా నమ్మినారు, దూరం నుంచి ఉండేవాళ్ళు. అల్టిమేట్గా గవర్నమెంట్ చేసిందేమి, అనంతపురం జిల్లాలో ఉన్న 63 మండలాలు కూడా కరువు మండలాలు డిక్లేర్ చేశారు. మరి పంట అంతా పండింటే నీవు పోయి రెయిన్ గన్స్ పెట్టి పంట కాపాడింటే నీవు కరువు మండలాలు ఎందుకు డిక్లేర్ చేస్తావు? కాబట్టి ఏమంటే అది ఏమి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే పదే చెప్పిందనే 4 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అనే దాంట్లోకి వచ్చాడు. అదేవిధంగా ప్రత్యేక హోదా కావాలన్నవాడు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ప్యాకేజ్ బ్రహ్మాండం అని మళ్ళీ ఇప్పుడు అది చెప్తున్నాడు.
నీవు అంటే ఆయన ఏమనుకుంటానంటే మీడియా నాకు సహకరిస్తూ ఉంది కాబట్టి నేను పదే పదే దాన్ని చెప్పడం ద్వారా ప్రజల్ని వినేటట్టు మీడియా సహకరిస్తుందని మీరు ఏ విధంగా ఆరోపణ చేస్తారు? నేనా అంటే మీడియా ఏకపక్షంగా ఉందంటారా? దాదాపు ఎక్కువ భాగం మీడియా ఆయన పక్షంలో ఉంది. ఇది ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా ఉందరూ చంద్రబాబు నాయుడుకి ఇంకా మరింత అనుకూలంగా ఉంది. దాని పర్యవసానంగానే ఇవాళ ఆయన ఇన్ని తప్పులు చేయడానికి కూడా అది కూడా కారణమేమో అనిపిస్తుంది. వాళ్ళ తప్పులే ఎత్తి చూపడంలే, అవుట్ రైట్గా లంచగొండితనం దోపిడీ జరుగుతుందంటే దాని గురించి మాట్లాడరు. తర్వాత ఇది వీళ్ళు కూడా రెయిన్ గన్స్ అంటే రెయిన్ గన్స్ అసలు ఎంత చెప్పాడు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని గన్స్ ఉండేవి, మేము వచ్చినాక అవి లేవు, ఓన్లీ రెయిన్ గన్స్, ఇది దీనివల్ల ఇంకా ఏదో ఇదని చెప్పాడు. దాంట్లో కూడా ఫ్రాడ్ జరిగింది. ఒక్క ఫ్రాడ్ జరిగిన అంశం పైన మీడియా ఎందుకు ఎత్తి చూపడంలే? ఒక్క ఇసుక దానిపైన ఆంధ్రప్రదేశ్లోనే ఉందంటారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉందా మీడియా పరిస్థితి, లేదంటే దేశవ్యాప్తంగా ఉందంటారా? దేశవ్యాప్తంగా కంటే కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మీడియా ఇద్దరు ముఖ్యమంత్రులు మోస్తూ ఉన్నారు. కాబట్టి వారు చేస్తున్న తప్పులు ఎత్తి చూపాల్సిన మీడియా తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. తర్వాత సాక్షి వాళ్ళు చేసేది ఏమంటే వాళ్ళు ప్రతిదీ విమర్శిస్తారు కాబట్టి వాళ్ళ దానికి ఆ మేరకు అవి ఇది సాక్షి కదా ఏం చెప్పినా విమర్శిస్తారులే అనే దాంట్లో అది పోతా ఉంది. మిగతా వాళ్ళు వీళ్ళది ఇట్లుంది. అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు అంటే రేపొద్దున మరి ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరుస్తారు మీరు? ప్రజలు మాత్రం గమనిస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే ఇవాళ 21 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు ఆయన, ఎమ్మెల్సీలు చేర్చుకున్నాడు, కొంతమంది ఎంపీలు కూడా చేరారు. అంటే వాళ్ళు కండువా కప్పుకోలేదు, బట్ ఆయనకు అనుకూలంగా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజల్లో ప్రభుత్వానికి అనుకూలంగా రావడంలే. దీన్ని బట్టి అర్థమవుతుంది, ఒక పక్క నీకు మీడియా, ఓ పక్క డబ్బు, ఓ పక్క ఎమ్మెల్యేలు, ఇంతమంది చంద్రబాబును భుజాన్ని వేసుకున్నా కూడా ఆయన వైపు జనం ఇంకా మరలంలే.